ఆదికాండం 23వ అధ్యాయం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోను అను కిర్యత్ అర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రాహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రాహాముకు ఉత్తరం ఇచ్చెను. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి నొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లుగా నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకును నిండు వేళకు అతను దానికి నాకు స్వాస్థ్యంగా ఇవ్వాలని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరిని గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము అనెను. అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చేదను. అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామునకు ఉత్తరం ఇచ్చెను. అప్పుడు ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రాహాము తూచి అతనికి ఇచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్బేలా యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని యందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లనియు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రాహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడెను. ఆ తర్వాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.